నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కరుణన్న యువసేన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా 15వ వార్డులోని యువకులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. జిల్లాలో అన్ని రైస్ మిల్లులకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని కరుణాకర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులకు మాత్రమే కేటాయించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైస్ మిల్లులను ఒకే విధంగా చూసి కొనుగోలుకు వ్యవహరించాలని, అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని అధికారులకు కరుణాకర్ రెడ్డి సూచించారు. గతంలో అన్ని రైస్ మిల్లులకు ధాన్యం కొనుగోలుకు సమానంగా అవకాశం ఇచ్చేవారని, ప్రస్తుతం రైస్ మిల్లులపై వివక్షత చూపించడం తగదని ఆయన సూచించారు. ఈ రోజు దేశంలో 10 లక్షల కోట్ల రుణమాఫీ ఈ ప్రభుత్వాలు చేయడం జరిగింది. ఆ విధంగా రుణమాఫీ చేయడం వలన మీరందరూ గమనించాల్సిన అవసరం, ముఖ్యమైన పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రుణమాఫీ ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు రుణమాఫీ చేస్తున్నారో ఆ రుణమాఫీ చేయడం వలన ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బ్యాంకులకు ఒక అవకాశం ఇస్తున్నాయి. ఈ రుణమాఫీ ఏదైతే జరుగుతుందో ఆ రుణమాఫీని వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు పోగు చేసుకున్నందుకు బ్యాంక్ ఏదైతే ప్రజలకు ఏదైతే రుణాలు ఇస్తున్నారో అది ఈ రోజు 8-9% నుంచి 10% నుంచి 12, 14, 16% రుణమాఫీ పెంచుతుంది, వడ్డీలు పెంచుతుంది. అలాగే మనం ఏమైనా డిపాజిట్ చేసుకుందామంటే గతంలో 9% ఉండే, ఆ 9% ఉన్నటువంటి డిపాజిట్స్ వల్ల 6% తగ్గించింది. బ్యాంకులో పెట్టుకుందామంటే మనకు వడ్డీ వస్తలేదు, లోన్ తీసుకుంటే వడ్డీ పెంచి ఇస్తున్నారు. దీనికి అందరికీ కారణం ఇవ్వాలా ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు 10 లక్షల కోట్లు అయితే మాఫీ చేసిందో ఆ మాఫీని భర్తీ చేసుకుంటారు.